ఈ క్యాబేజీ ఈ క్యారెట్టే అవుతున్నాయి అనిపించిద్ది కానీ బట్ నేను అవి వేరే కూరగా వండట్లేదు కదా, ఇంకా పర్వాలేదులేమనుకుంటున్నా. అది ఇవాళ కొత్తిమీర బదులు పుదీనాకేసాను. మీకు పెట్టిన వీడియో ఎప్పుడో వారం నాడు చేసిందనమాట. అది ఇప్పుడు నడుము బాగలేక కూర్చొని అది ఎడిట్ చేయలేక ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు పెట్టాను. ఎలా ఉందమ్మా వేదవాణి నా పోహ? చాలా బాగుందా? దానిమ్మకాయ గింజలు అవన్నీ వేసాం కదా. ఒట్టి తిరగమాతకు ఒక్కదానికేనమ్మ నేను పొయ్యి మీద పెట్టింది. అది నువ్వు కరకరలాడతా గింజలు కరకరలాడతా అసలు ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పలేను. ఆ తిరగమాత గింజలు నోటికి తగులుతా కరకరలాడతాను. భలే ఉంది తింటే. నాకు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటేనే, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అల్లం పచ్చిమిరపకాయలు కూడా నోటికి తగులుతున్నాయి. అవి కూడా పొయ్యి మీద వేసాను కదా, మిగతా అన్నీ పొయ్యి మీద వేయలేదు. అల్లం పచ్చిమిరపకాయ తిరగమాత అంతవరకేనా అనమాట వేసింది. భలే బాగుందమ్మ, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. అయితే దానిమ్మకాయ మొన్న ఒక సగం వేసానమ్మ, వారం నాడు చేసినప్పుడు. ఇప్పుడు ఒక సగం వేసాను. నేను కూర్చొని ఎడిట్ చేయలేక అది అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఎడిట్ చేస్తే నిన్న కొద్దిగా పర్వాలేదు కదా, అందుకని నిన్న కొద్దిగా ఎడిట్ చేసి ఇవాళ పెట్టాను అనమాట. నిన్న పెట్టేశానులే. అమ్మమ్మ ఇమ్యూనిటీ బూస్టర్ బై ఇషా ఫౌండేషన్ సద్గురు ఆమ్లా హనీ అండ్ మిరియాలు. ఆమ్లా హనీ అండ్ మిరియాలు కలిపి ఒక బౌల్లో నానబెట్టి ఎంటీ స్టమక్లో తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. కానీ నాకు యాసిడ్ ట్రబుల్ ఉంది కమ్మా, నాకు ఆమ్లా అస్సలు పడదు. ఆమ్లా తిన్నానంటే నాకు గుండెల్లో మంట పుట్టుకొచ్చేస్తుంది. ఆమ్లా కానీ లెమన్ కానీ ఇది వాక్కాయలు కానీ అవి మామిడికాయ కానీ తెగిలినంతే. కాకపోతే ఇవాళ మామిడికాయ కొంచెం వేసాను, కాకపోతే మిగతా అన్నీ చాలా ఎక్కువ వేసాను కదా, దాని మీద అవారం నేను మళ్ళీ ఇది కూడా వేసానుగా, పుదీనాకు కూడా వేసానుగా, పర్లేదన్నమాట. అది వీడియో కోసమని వేసాం. మామిడికాయలు మాకైతే వేసేదాన్ని కాదు, వీడియో చేయటానికని వేసాను అనమాట. వేదవాణి ఇదేనా మీ వేళ అందరికీ ఇష్టం అన్నారు? యా ఇష్టమేనమ్మమ్మ వాళ్ళందరికీ. యా సరస్వతి శ్రావణి ముద్రపోయిన హాయ్ అమ్మ, తిన్నారా అమ్మ? తినేసానమ్మ శ్రావణి. యా తిన్నానమ్మ శ్రావణి. అటుకులు పులిహార వేడి మీద అంటున్నా, వేడి చేయంగా నేను తిరగమాత ఒకటే చేయంగానే తినేసేయాలమ్మా. మా తినేసి ఇద్దరం చెరికాస్త పెట్టేసుకొని అది చేసేసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట. మీరు ఇష్టపడరేమోనని జస్ట్ పొయ్యి మీద ఒకసారి అలా మిక్స్ చేసేటట్టు పొయ్యి మీద తిప్పమన్నాను. కానీ ఆ పచ్చిది అలా తినేస్తేనే మంచిది. లేదు తినలేకపోయినా కానీ ఉడికే పని లేదమ్మా, జస్ట్ పొయ్యి మీద అలా అనుకొని తినేసేయటమే. మిక్స్ కలిసిందాక కలిపేసుకొని తినేసేయటమే. ఉప్పు పసుపు కలిసిందాక మిక్స్ చేసి తినేసేయటమే. అసలు మీరు ఎంతైనా తినచ్చు. ఇప్పుడు షుగర్ వాళ్ళు ఏంటి, ఎక్కువ తినకూడదు అంటారు కదా, కొంచెమే తినాలి, ఎక్కువ తినకూడదు అంటారు కదా. ఇదైతే అట్లా ఏం ఉండదమ్మా, ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తినచ్చు. కాకపోతే ఫ్రెష్గా ఉన్నప్పుడే తినాలి. శ్రీని అమ్మ లేరా? నిన్న కూడా రాలేదమ్మా. తను కొంచెం వీడియోలు అవి చేస్తున్నారు కదా, బిజీగా ఉంటారు. వీడియోలు చేస్తున్నారు, షార్ట్స్ చేస్తున్నారు. వాళ్ళ బాబుకి మెయిన్ వాళ్ళ మనవడికి ఎగ్జామ్స్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్. తన క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఆడితో అవన్నీ చదివించటము కొద్ది బిజీగా ఉన్నారు. అసలు వీడియోస్ చేస్తే టైం ఉండదమ్మా, వీడియోలు చేసి అవి ఎడిట్ చేసి దానికే టైం సరిపోయింది కొండ. తను షార్ట్స్ చేస్తున్నారు బాగాను. ఆ షార్ట్స్ చేయటం ఎంతోసేపు పట్టకపోయినా కానీ ఏం చెయ్యాలి ఏంటనే ఆలోచన ఉంటుంది కదా, దానికి టైం అయిపోతుంది. నిన్న కూడా రాలేదమ్మా శ్రీని అమ్మ, ఇవాళ కూడా మరి పైగా చెప్తున్నారు. నేను కాల్ చేసి